ఇకపై నేను బతికేది నీ చావు కోసమే. తన భర్తని క్షమించమని కాళ్ల మీద పడి ప్రతిమలాడినా నాన్నగారు నిర్ణయాన్ని మార్చుకోలేదు. సుధా నాన్నగారి మీద ద్వేషాన్ని పెంచుకుంది. హస్తం ప్రక్షాళయామి. శ్రీకృష్ణాయ నమః. ఓం ధూమకేతాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం వీరంబాయ నమః. ఓం సంగపూర్వజాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం ఇష్టాయ నమః. ఓం నూదాయ నమః. ఓం హేనాయ నమః. ఓం ముద్దాయ నమః. ఓం కుమార గురవే నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. అమ్మా, ఎవరమ్మా ఈ అమ్మాయి? మా అన్నయ్య విశ్వనాథం గారు అమ్మాయి అండి. అమెరికా నుండి వచ్చింది. పేరు కృష్ణ. అలా చెప్పండి. అందుకే జానకమ్మ గారి కళ ఈ అమ్మాయిలో ఉట్టిపడుతుంది. ఏమ్మా, ఇలా వచ్చి కూర్చోమ్మా. బహుశా అమెరికాలో ఇవన్నీ చేయటం కుదరదనుకుంటా. ఈసారి నువ్వు ఇక్కడున్నావు కాబట్టి ఈ అదృష్టం నీకు దక్కింది. పైగా ఆవిడకి తొలి మనవరాలవి. తాతగారి పక్కన కూర్చొని శారదకర్మలను శ్రద్ధగా చూడమ్మా. పంతులు గారు, ఆ అమ్మాయి నా మనవరాలు కాదు, ఈ ఇంటి పని మనిషి. ఎవరెక్కడుండాలో అక్కడే ఉండనివ్వండి. కొత్త అలవాట్లేమీ నేర్పొద్దు. అయ్యా, అది పంతులు గారు, మీరేం చెప్పొద్దు. మీ తంతు పూర్తి చేయండి. అయినా ఇది నా భార్య ఆత్మశాంతి కోసం చేసే ఆబ్దికం, మనశ్శాంతితో చేయాల్సిన కార్యక్రమం. అమ్మాయి, నువ్వు దూరంగా ఉండు. అవును, మీ ఆయన పిల్లలు కనబడరే? పిలుస్తాను నాన్నగారు. రే, ఎలాగైనా ధోని సెంచరీ కొడతాడ్రా. ఈ బెట్ లో నేనే గెలుస్తాను. 6 తప్పగా. సిగ్గు లేకుండా అక్కడ పూజ జరుగుతుంటే ఇక్కడ పిల్లలతో సమానంగా కూర్చుని టీవీ చూస్తున్నారా? దానికని ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా ధోని ఫామ్ లో ఉన్నాడు. ఇవాళ సెంచరీ కొడతాడని నేను, కొట్టాడని వీడు బెట్ కట్టుకున్నాం. జరుగు జరుగు. అవునమ్మా. వీరయ్య, నువ్వు కూడా ఏంటి? ఈయన అక్కడుంటే అందరినీ ఇబ్బంది పెడతాడని ఇక్కడ ఉంచారమ్మా. ఏం కూసావురా? కూస్తే కూసావు, కానీ ఈ బెట్ గెలవడం నేనే ఖాయం. ధోని అవుట్. అయ్యో, మీరు కూడా అవుట్. ఇదిగో మహాతల్లి ఐరన్ లగ్గేసుకొచ్చింది కదా. చెయ్యి. అయ్యో, అన్ని తెలిసిన వాళ్ళకైనా చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చు. తెలిసి తెలియని నీలాంటి వాడికి చెప్పడం చాలా కష్టం. పేరుకింటల్లుడువే గాని ఒక్కనాడైనా ఆ గౌరవాన్ని మర్యాదని కాపాడుకోగలిగావా? ఇప్పుడు ఏంటలా? నేను పూజకి రావాలి అంతే కదా. నాకు ఓపిక ఉండదు. కళ్యాణ మండపంలో కూడా కూర్చోలేకపోయింది తెలుసు కదా నీకు. నీకు 3 ముళ్ళు వేసేసరికి నాకు 3 యుగాలు గడిచినట్టు అనిపించింది. సర్లే, భోజనం టైంకి పిలు, వచ్చి తిని పెడతాను. కర్మ కర్మ. కర్మే. ఆ కర్మయ్యకి పిలు, తింటాను. మిమ్మల్ని వీరయ్య, మళ్ళీ ఇంకొక కొత్త బెట్టు కట్టుకుందాంరా. నానా, ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుంది? మీ అమ్మ ఆబ్దికం రా. అదే మీ అమ్మ వాళ్ళ అమ్మ ఆబ్దికం రా. అలాగా. మరి నీ ఆబ్దికం ఎప్పుడు? ఓరినా ఎలుగుబంటి, ఆబ్దికం అంటే పుట్టినరోజు కాదురా, చచ్చిపోయిన రోజు. నేను ఇప్పుడే పైకి ఎదుగుదాం అనుకుంటున్నాను రా. నన్ను అప్పుడే పైకి పంపించేకు.
ఏం చేస్తారు నాన్న? పిండాకుడు పెడతారా? ఆయన అట్టగంటారులే బాబు. అసలు ఆబ్దికం అంటే రకరకాల పిండి వంటలు, ఆయాసం, పులిహోర, ఇంతే కాకుండా ప్రసాదం కూడా పెడతారు బాబు. అవునా నాన్న? ఏంటి నాన్న? నాకిప్పుడు ఒకటి అర్థమైంది. అదేంటి నాన్న? నీకు ఏవి తెలీదని. వీరయ్య, మనం ఇక్కడే ఉంటే డాడీలా పాడైపోతాం, కానీ అక్కడికి వెళ్దాం పదా. పదండ్రా. పదండి బాబు, పదండి. పిల్లలు, మీకెంత నాలెడ్జి పెరిపోయిందిరా. ఓకే, మీరందరూ వెళ్ళాక నేను ఇక్కడ ఎందుకుంటాను? మిమ్మల్ని కాపీ కొట్టి అక్కడికి వస్తా. ఆ పూజ గదిలో కూర్చుని బతికున్న మావ మీద, చచ్చిపోయిన అత్త మీద దొంగ ప్రేమ నటిస్తా. వస్తా. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీకేశాయ నమః. అయ్యా, బొట్టు తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. శ్రీకేశాయ నమః, దామోదరాయ నమః, శంకర్షాయ నమః, ప్రద్యున్నాయ నమః, అనిరుద్ధాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, నారసింహాయ నమః, లక్ష్మీనారాయణాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం విష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః. అన్ని వెండి పళ్ళాలే. ఒక పళ్ళెం నొక్కేసిన 4 రోజుల పాటు పేకాడుకోవచ్చు. సారీ ఆంటీ, కుదిరితే 2 నొక్కుతా. నమో దురితేక్షద్వారా శ్రీ పరమేశ్వరముచ్చద్దం శ్రీమేశ్వరాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం నీమాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం. పంతులు గారు, పంతులు గారు, ఏమిటది? మంత్రంలో చిన్న తప్పు జరిగింది. అదేం లేదండి. లేదమ్మా, అయినా ఆశ్చర్యంగా ఉంది. మీకు ఈ మంత్రం గురించి ఎలా తెలుసు? ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాను. ఆ మాత్రం గుర్తుండదా? ప్రతి సంవత్సరం వింటున్నావా? అవును పంతులు గారు. మా నాన్నగారు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏటా మా నానమ్మ ఆబ్దికాన్ని ఘనంగా జరిపిస్తారు. అమెరికాలో పురోహితులు అంత ఈజీగా దొరకరు. కానీ 100 కిలోమీటర్ల దూరం వెళ్ళైనా పురోహితుల్ని తీసుకొచ్చి శాస్త్రబద్ధంగా జరిపిస్తారు మా నాన్నగారు. అక్కడున్న తెలుగు వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టిస్తారు మా నాన్నగారు. ఆబ్దికం ఎంత ఘనంగా చేస్తే పైనున్న వాళ్ళ ఆత్మ అంత సంతోషిస్తుందని ఎప్పుడూ చెప్తుంటారు మా నాన్నగారు. ప్రతి సంవత్సరం నేను కూడా కార్యక్రమం జరిగేంతసేపు శ్రద్ధగా నాన్నగారి పక్కనే కూర్చుంటాను. అందుకే మంత్రాలన్నీ గుర్తుండిపోయాయి. బాగా చెప్పావమ్మా. నువ్విచ్చిన సమాధానం ఇక్కడిద్దరి అభిప్రాయాలకు వర్తించింది. మీ నాన్నకు మనుషుల విలువ తెలియదు, బంధాలను లెక్క చేయడు అన్న అపోహలో ఇక్కడ కొంతమంది బ్రతుకుతున్నారమ్మా. మంత్రాల గొప్పతనమే తెలియజేసిన మీ నాన్నకి బంధాల గొప్పతనం తెలియదనుకుంటే నిజంగా మూర్ఖత్వమే అవుతుందమ్మా. ప్రసాద్, కార్యక్రమం మధ్యలో వదిలేసి ఈ చర్చలేమిటి? మంత్రాలు పూర్తిగా చదవకపోతే తప్పని తెలిసిన వాళ్ళకి కార్యక్రమం మధ్యలో ఆపేయడం కూడా తప్పని తెలియదా? పంతులు గారు, ముందు కార్యక్రమం పూర్తి చేయండి. పిండ ప్రదానం సమర్పయామి. అయ్యా, ఇంటి వాళ్ళందరూ వచ్చి దండం పెట్టుకోండి. విన్నారుగా, ఇంటి వాళ్ళు మాత్రమే.
అమ్మగారు మీరు రండి. సరేరా, మరి నేను వెళ్ళి వస్తాను. ఏమిట్రా కడిగించే ఇంకా 6 నెలలేదు అప్పుడే వెళ్ళిపోతానంటావేమిటి? అది కాదురా, చాలా పనులున్నాయి. పనులున్నాయని నువ్వు కంగారు పడుతున్నావా? ఎలాంటి పనైనా ఆ అమ్మాయి కాలు పెడితే పూర్తవుతుందన్నావుగా, వెంట తీసుకెళ్ళకపోయావా? నీ వెటకారాలు చాలు గాని ఇందాక ఆ అమ్మాయిని చూసిన తర్వాత కూడా ఈ మాటలు ఎలా అనగలుగుతున్నావురా? ఇన్నేళ్ల బట్టి నీ భార్య ఆబ్దకం నువ్వు జరిపిస్తున్నావు. మీరెవరూ కనిపెట్టలేని తప్పు తను కనిపెట్టగలిగింది అంటే వాళ్ళెంత భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమం జరిపిస్తున్నారో అర్థం కాలేదా? అరే, మనుషుల్ని మర్చిపోయిన వాళ్లే అయితే అంత మనస్ఫూర్తిగా ఎలా చేయగలరా? ఒక్కసారి ఆ అమ్మాయి వైపు ఆలోచించరా. 22 ఏళ్ల నుండి నువ్వు అనుభవించే బాధ 20 ఏళ్ల అమ్మాయి కళ్ళల్లోనూ కనిపిస్తుందిరా. దూరం అయితేనే కాదురా, దగ్గర కాకపోయినా ఆ బాధ ఉంటుంది. నీ భార్య ఆత్మసంతృప్తి కోసం నువ్వు లేడనుకుంటున్న పెద్ద కొడుకు కూడా వాటా ఇచ్చావు. మరి నీ మనసుని ఎందుకు మార్చుకోలేకపోతున్నావురా? నువ్వు ఆస్తి పంచిచ్చావనో, ఇలా ఆబ్దికాలు ఘనంగా జరిపించావనో నీ భార్య ఆత్మ సంతోషించదురా. మళ్లీ మీ తండ్రి కొడుకులు సంతోషంగా ఉన్నప్పుడే ఆవిడ ఆత్మకి నిజమైన సంతృప్తి. అర్థం చేసుకోరా. సుందర్, చైతి తీయమంటున్నాను కదా సుందర్. అదేంటి రూపా, అంత కోపంగా ఉన్నావేంటి? ఎందుకంత చిరాగ్గా ఉన్నా? మన విషయం మా ఇంట్లో ఒకరికి తెలిసిపోయింది సుందర్. ఇంట్లో తెలిసిందా? ఎవరికి రూపా? మా అక్కకి. అక్క? నీకు అక్కుందా? ఎప్పుడు చెప్పనేలేదు? ఆ సిచ్యువేషన్ రాలేదు, అవసరమూ రాలేదు. కానీ ఇప్పుడు ఆ రెండు వచ్చాయి. మొన్న మన కూల్ డ్రింక్ భాగవతం అంతా మా అక్క చూసేసింది. చూసేసిందా? అవును. తను ఇక్కడికెందుకు వచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుండి. అమెరికా నుండా? నీకు అమెరికాలో ఉండే అక్క కూడా ఉందా? మా పెద్దనాన్న కూతురు, పేరు కృష్ణ. చాలా మంచిది. మంచిదా? ఎందుక ఎటకారం? అబ్బా, ఇంకా నయం, చూసింది కృష్ణకు కాబట్టి సరిపోయింది. ఇంకెవరు చూసినా మళ్ళీ నేను నిన్ను ఇలా చూసే అవకాశం ఉండేది కాదు. ఆఫ్ కోర్స్ తను కూడా అందరిలాగే నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని వార్నింగ్ ఇచ్చిందనుకో. కానీ నేను కూడా బానే మాట్లాడాను. తన దగ్గర నాకు ఆ మాత్రం చనువు ఉందిలే. అమెరికా అక్క అంటున్నా?
ఆవిడ కూడా లవ్ గురించి క్లాస్ పీకిందా? అలా అని కాదు, తన ప్రాబ్లం తనది. ఏంటో అది. మా పెద్దనాన్న లవ్ మ్యారేజ్ చేసుకొని తాతయ్యతో గొడవపడి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి మా తాతయ్య పెద్దనాన్నని కానీ ఆయన కుటుంబాన్ని కానీ దగ్గరికి రానివ్వలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపాలని అక్క తాపత్రయపడుతుంది. అందుకే ఇండియా వచ్చింది. తను అమెరికా నుంచి వచ్చిందంటే ఎవరు నమ్మరు తెలుసా, అంత ట్రెడిషనల్గా ఉంటుంది. మనం కూడా వాళ్ళలాగే తాతయ్యకి మా ఇంటికి దూరం అవుతామేమో అని అక్క భయపడుతుంది. అంతేకాని తన పెద్దరికంతో అన్న మాటలు కావివి. ఏమైంది సుందర్, ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నాకు పెద్దరికం అన్న పదం అంటే నచ్చదు రూపా. పెద్దరికం పేరుతో చిన్నవాళ్ల మీద అజమాయిషీ చెలాయించడం ఇంకా నచ్చదు. మన విషయంలో అలాంటి పరిస్థితి రాకూడదు సుందర్. మా ఇంట్లో వాళ్ళు నేను కాదనడానికి చిన్న అవకాశం కూడా మనం ఇవ్వకూడదు. నువ్వు వీలైనంత త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యే జాబ్ సంపాదించు. అప్పుడు మనం పోరాడడానికి ఆస్కారం ఉంటుంది. రూపా, ఒక్క విషయం అడుగుతానా? ఏమనుకోవుగా? అడుగు సుందర్. నువ్వు ఎంతసేపు మీ వాళ్ళు నన్ను ఒప్పుకుంటారా లేదా అన్న విషయమే మాట్లాడుతున్నావు, కానీ నా వాళ్ళు నిన్ను ఒప్పుకుంటారా లేదా అన్న దాని గురించి నువ్వెందుకు ఆలోచించడం లేదు? ఎందుకో నన్ను చెప్పమంటావా? నా మీద నీకున్న నమ్మకం. అదే నమ్మకంతో చెప్తున్నాను రూపా. మీ వాళ్ళు నన్ను కాదన్నారంటే దానికి వాళ్ళ పెద్దరికం, పెత్తనం మాత్రమే కారణం అవుతాయి, కానీ నా నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. నేను మీ తాతయ్య ముందు నిలబడే రోజున ఆయన నన్ను యాక్సెప్ట్ చేయడానికి గల అన్ని కారణాలు బలంగానే ఉంటాయి. వాటి గురించి నువ్వేమీ కంగారు పడకో. నీ వైపు నుంచి నువ్వు కరెక్ట్గా ఉంటే నేను కొంచెం ధైర్యంగా ఉండగలుగుతాను సుందర్. అవసరమైతే మా ప్రేమలో ఏం తక్కువ ఉందని మా వాళ్ళతో నేను పోరాడగలను. మరీ అవసరమైతే వాళ్ళని ఎదిరించగలను కూడా. అప్పటికి వాళ్ళు మొండికేస్తే నేను నీతో వచ్చేయడానికి కూడా సిద్ధమే. కానీ అలాంటి పరిస్థితి రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. రాదు రూపా, రానివ్వను. హాయ్ కళ్యాణి, ఎలా ఉన్నావు? ఏంటి ఈ అమెరికా అమ్మాయి అంత సీరియస్గా ఫోన్లో మాట్లాడుతుంది? ఎవరితో అయి ఉంటుందబ్బా? కొంపదీసి మా అమెరికా పెద్ద బావతో కాదు కదా? ఆయన గురించి ఇంట్లో మాట్లాడకూడదని మా పెద్దరాయుడు చెప్పినా, ఈ చిన్నరాయుడు చూస్తున్నా డైరెక్ట్గా ఆయనతోనే ఫోన్లో మాట్లాడుతుందంటే ఎంత ధైర్యం! ఇక్కడి విషయాలన్నీ అక్కడికి పోస్ట్ చేస్తుందన్నమాట. అయితే ఏం మాట్లాడుతుందో నేను కూడా ఒక్కసారి విని ఈ విషయాలన్నీ మొత్తం మా మావకి పోస్ట్ చేస్తాను. ఆస్తిలో భాగం కొట్టేస్తాను, మార్కులు కొట్టేస్తాను. అంతేకాదు కృష్ణ. కృష్ణనా? ఇంకో కృష్ణ కూడా ఉందా? తాతయ్య గారు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. మంత్రం తప్పు చదివానని చెప్పగానే పంతులు గారు కూడా షాక్ అయ్యారు. నీ ఆరోగ్యం ఎలా ఉంది కృష్ణ? ఎలా ఉంది అని అడగడం కన్నా ఎన్నాళ్ళుంటుంది అని అడగడం కరెక్టేమో కళ్యాణి. ఆ మాటలే వద్దనేది. క్యాన్సర్ వచ్చిన ప్రతి వాళ్ళు ప్రాణంతో ఉండరు అన్న రూలేం లేదు. క్యాన్సరా? ఎవరికి? నీకే చెప్పేది. నాకా? అలా మాట్లాడొద్దన్నానా? నీకేం కాదు. చూడు కృష్ణ, తాతయ్య ఇప్పుడిప్పుడే కొంచెం కోపం తగ్గించుకుంటున్నారు. మీ నాన్నగారి మీదున్న ద్వేషం త్వరలోనే తగ్గుతుంది. నన్ను నమ్ము. అసలేం జరుగుతుంది? ఎవరినో కృష్ణ అంటుంది, ఎవరికో క్యాన్సర్ అంటుంది.
మీ నాన్న అంటుంది, మా తాతయ్య అంటుంది. ఇందులో ఏదో తేడా ఉంది. దాని గురించి ఏదో ఇక్కడ జరుగుతుంది. 10 లక్షలు ఇవ్వాలనే ఉద్దేశం లేదు కానీ పైత్యం అయితే బాగానే ఉంది. లేకపోతే కృష్ణతోనే మాట్లాడుతూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంది ఏంటి? మెదళ్ళు నరాలు ఏమైనా మెలికిపడినట్టున్నాయా? అందుకే ఇలా చేస్తుందా? నీకు బ్లడ్ క్యాన్సర్ లేదు అనుకుని బ్రతుకు, సరేనా? బాయ్. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఈ కృష్ణకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో.